నమస్తే అండి, వెల్కమ్ టు ది లా పాయింట్. ఇవాళ లా పాయింట్లో ట్రెండింగ్ టాపిక్లో మన ముందు పెట్టారు పరువు హత్య కేసులో సంచలన విషయాలట. సో దీంట్లో మ్యాటర్లోకి వెళ్తే ఏపీలో అనంతపురంలో కలకలం రేపిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేరే కులం వ్యక్తితో ప్రేమ వద్దని తండ్రి చెప్పినా కూతురు వినలేదట. చావడానికైనా సిద్ధమైనని చెప్పిందట. దీంతో ఊరేసుకొని చావమని తండ్రి గట్టిగా గర్జించాడట. కూతురు అలాగేనని అదే పని చేసిందట. తర్వాత పెద్దలుడు సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారట. సర్టిఫికెట్లు, పుస్తకాలు, బాడీ మీద పెట్రోల్ పోసి కాల్చి చంపినారట. నాకు ఈ కేసు విషయం చెప్పాలంటే పరువు అనే పదాన్ని వాడారు చూడండి తల్లిదండ్రులు. అది ఎవరికైనా సర్వసాధారణం, సహజం అనిపిస్తుంది. కానీ పెద్ద పెద్ద వాళ్ళే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే చిన్న స్థాయి మధ్యతరగతి కుటుంబాలు మన బిడ్డలు ఎవరో ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎందుకు వాళ్ళ మధ్య కులాలు, మతాలు లాంటివి మనం అడుగుతున్నామో మనకు అర్థం కావట్లే. సపోజ్ వాళ్ళకి లేకపోయినండి, మాకుందండి పరువు ప్రతిష్ట అంటే మీ బిడ్డ ప్రాణం కంటే విలువైందా అండి మీ పరువు? ఒకవేళ బిడ్డ కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోకపోతే అతను కరెక్ట్ కాదమ్మా, అతని కులం వేరని కాదు, మతం వేరని కాదు, అతను మోసగాడు, అతనికి ఏమీ లేదు, నిన్నెట్లా పోషిస్తాడంటూ మీరు మీ బిడ్డకి నచ్చ చెప్పడం తప్పులేదు. కానీ ఆ అబ్బాయి అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. గతంలో వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి ఎంగేజ్మెంటు, ఇన్స్టాగ్రాము, పెళ్లి వీడియోలు అన్నీ వచ్చాక ఒక తండ్రి తన అల్లుడిని స్వయంగా చంపేసిన దృశ్యం, తర్వాత జైల్లో ఉండి తనంతట తాను సూసైడ్ చేసుకున్న దృశ్యం. ఇప్పుడు చూడండి, ఆ పిల్ల విడో, ఆవిడ తల్లి విడో, ఇద్దరు వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నారు. దీనివల్ల ఏం లాభం వచ్చింది చెప్పండి? మీ కోపం కాసేపు కట్టలు తెంచుకొని ఆనకట్టలు కనుక వేస్తే దాని పర్యవసానం చక్కగా పొలాలకు ఉపయోగపడే నీళ్లులాగా ఉంటుందండి. అంటే నా ఉద్దేశం, మీ కోపం వృధా అవ్వకూడదు. కోపం ఉండొచ్చు, కానీ కారణం కరెక్ట్గా ఉండాలి. ఇది పరువు హత్య అని రాసేసినారు. ఏంటి పరువు? పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో మీరు చూడట్లేదా అండి? ఎంతమంది ప్రేమించిన అమ్మాయి ఒక కులపోడు ఇంకో కులం అమ్మాయిని, ఇంకో కులపోడు ఇంకో కులం అమ్మాయిని, పెద్దలు పేరెంట్స్ అందరూ డ్యాన్సులు వేస్తూ పెళ్ళిళ్ళు చేస్తుంటే మీరు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం అండి. ఇప్పుడు కరెక్ట్ అవునా కాదా అనే దానికంటే బిడ్డ ప్రాణం పోయింది కదా, అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఏమ్మా వాళ్ళకి లేకపోయాం, మాకు లేదా పరువు? ఏ పేదోడికి పరువు ఉండకూడదా? పెద్దోళ్ళకి లేవు పరువులు, మాకు లేదా అని మీరు అనొచ్చు. మీకు పరువు ఉంటుంది, కానీ ఆ పరువు మీ బిడ్డ ప్రాణం కంటే మించిందా అన్నది ఒక్కటి ఆలోచించండి. నోరు తెరిచి అడిగింది, ఆ బిడ్డని చేసుకుంటానా అని, లేకపోతే చచ్చిపోతానా అని. నా చచ్చిపోతావు అయితే చావు, నువ్వు చావడమైనా చావాలి, కానీ నా పరువు పోకూడదన్నారు. ఇప్పుడు మీ బిడ్డ పోయి మీరు జైలుకి వెళ్ళారు, మీ పరువు ఉందా? మీ పరువు పోలేదా? మీ బిడ్డ ప్రేమ కంటే మీ పరువు ఎక్కువ? ఈనాళ్ళు పెంచిన బిడ్డ నోరు తెరిచి ఒకటి అడిగితే అతను కరెక్టా కాదని ఎంక్వైరీ చేసి ఇతను ఇదమ్మా ఇతను అదమ్మా అని మీరు చేయలేరా? నాకు ఒకటి అనిపించిందండి. అప్పట్లో ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆడబిడ్డని చాలా ఇష్టంగా ప్రేమగా పెంచారు. ఆ అమ్మాయి దొంగచాటుగా ఎవరు ఒక అబ్బాయిని ప్రేమించి అతనితో దూరంగా ఎక్కడో మాట్లాడుతుంటే, ఇలా రా అమ్మ, అక్కడ ఎక్కడ మాట్లాడద్దు, పరువు పోతుంది, ఇంట్లో కూర్చొని మాట్లాడుకో, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో అని. ఆ అమ్మాయి అతనితో బాగా మాట్లాడుకుంది, అతనితో వర్కౌట్ అవ్వలేదంటే వదిలేసింది, ఇంకొక అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానా అని పెళ్లి చేసుకుంది. అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి ఎలా నచ్చితే అలా చేయమని చెప్పట్లేదు, కానీ వాళ్ళ నచ్చిన దాంట్లో ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ కాదనేది దయచేసి మీరు పేరెంట్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా ఆలోచించండి. వాళ్ళ వెల్ విషర్స్ లాగా ఆలోచించండి. వాళ్ళ మంచి కోరుకునే మొట్టమొదటి వ్యక్తులు మీ తల్లిదండ్రులే. కానీ ఈరోజు మీ పతనం, మీ చావుకు కూడా వీళ్ళే కారణం అంటే ఎంత బాధ అనిపిస్తుందండి. సో నా బాధల్లో ఏం కాదు సార్, అంటే నా బాధల్లో ఒకటేనండి. అంటే పెద్దవాళ్ళకైనా పరువు ఉండేది, మాకు ఉండదా? వాళ్ళకి లేకపోతే పరువు మాకు ఉండదా? మేము పౌరుషానికి పోకూడదా? మా బిడ్డలు అలా తప్పు చేస్తే చూస్తూ ఓర్చుకోవాలా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. మీకే కాదు, ఆడపిల్ల, మాకు ఉంది ఆడపిల్ల. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పరువు, మన పౌరుషాలు మన బిడ్డల ప్రాణాల కంటే ఏది మించింది కాదు, మన బిడ్డల కోరికల కంటే ఏది మించింది కాదు. కాకపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అని వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని ఒప్పిస్తే తప్పులేదు, కానీ వాళ్ళని అలా గాలి కొదిలేయడం, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకొని నీ లైఫ్ నువ్వు లీడ్ చేయిపో అనడం, ఇదంతా కోపంలో బాగానే ఉంటుంది. కానీ
లోకం తెలియని పిల్లే వాడి దగ్గర ఎలా ఉంటుందో, అతను ఎలా చూసుకుంటాడో, ఎందుకు అతనికి వదిలిపెట్టాలి? ప్రేమించింది పెద్దల్లో పెట్టి, మాకు కుల మతాల మధ్య వివక్ష ఏం లేదండి, మా అమ్మాయి ఇష్టపడిన అబ్బాయినిచ్చి మేము పెళ్లి చేస్తున్నామండి అంటూ మీరు చక్కగా సొసైటీలో చెప్పుకొని ఒక గొప్ప తల్లిదండ్రులుగా ఉండొచ్చు. మీ పెళ్ళికి వచ్చిన ప్రతి వాళ్ళు, నేను అలాంటి లవ్ మ్యారేజ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అండి, ఇద్దరు ముగ్గురు మీరు వస్తున్నారా అక్క పెళ్ళికంటే, ఏం వస్తాం పెళ్ళికి, అతను ఎవరో ముస్లిమ్స్ అమ్మాయిని ప్రేమించాడంట, తీసుకొచ్చి పెళ్లి చేసినారు, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా, అలాంటి పెళ్ళికి మా పిల్లని తీసుకెళ్తే మా పిల్ల కూడా నేను కూడా రేపు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటది, అవన్నీ మేము చూపించమమ్మా, మేము ఆ పెళ్ళిళ్ళకి రాము అని కొంతమంది పెళ్ళిళ్ళు కూడా రాని వాళ్ళని కూడా చూసినాం. అంటే ఒక ప్రేమ పెళ్లి చూడంగానే మా పిల్లలకు కూడా ధైర్యం వచ్చి పెళ్లి చేసేసుకుంటారేమో, ఒక హిందువుల అమ్మాయి ఒక ముస్లిమ్స్ అబ్బాయిని, ఒక ముస్లిమ్స్ అబ్బాయి ఒక హిందువుల అమ్మాయిని, లేకపోతే ఇంకొక రాష్ట్రం అమ్మాయిని, ఇంకొక మార్వాడి అమ్మాయిని, ఇట్లా ఇంకొక కులం అమ్మాయిని, ఇట్లా పెళ్లి చేసుకున్న ప్రతి చోట పెళ్ళిళ్ళకి వెళ్ళే ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తెస్తే పిల్లలు కూడా పాడైపోతారంట. అంటే సొసైటీలో ఒక దృశ్యాన్ని చూసే పాడైపోతే ఎన్ని సినిమాలు చూసి ఎంతమంది పాడైపోవాలి? ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఎవరు సినిమాలు చూడట్లేదా? వాళ్ళకి ఎన్ని దృశ్యాలు తెలియదా? వాళ్ళ గోలు, వాళ్ళ టార్గెట్, వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళకు ఉంటుంది. చూస్తే సొసైటీలో ఒక తప్పుని చూసి అవతలోడు కూడా తప్పు చేసే కాడికి తాగుపోతైనా ప్రతి ఒక్కరిని చూసి వందల మంది తాగుతారే. ఈరోజు కూడా తాగని వాళ్ళు ఉన్నారు, ఈరోజు నిజాయితీ పరులు ఉన్నారంటే ఒక వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుందంటే అది కొంతవరకు కానీ పూర్తిగా కాదండి. సో ఇలాంటి విషయాల్లో, ఈ పరువు హత్య విషయంలో నేను ఒక్కటే చెప్తున్నాను, మన వ్యూవర్స్కి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ, మన బిడ్డల జీవితాలు మంచి దృష్టిలో మంచి దారిలో వెళ్ళేలాగా మీరు చూడండి. దాంట్లో పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేస్తే వాటిని మందలించి సరిచేయండి, కానీ పిల్లల చెయ్యి దయచేసి వదలకండి. ఎప్పుడైతే మీరు చెయ్యి వదిలేస్తారో ఆ బిడ్డ, ఆ భర్త చేసుకున్న భర్తతో ఎదురయ్యే కష్టాలని తట్టుకోలేక, తల్లి కూడా లేదు తండ్రి కూడా లేదు, నాకు ఇంతే కావాల్సిందేలే, మా నాన్నకి అమ్మకి చేసిన ద్రోహం వల్లే వీడిలా నన్ను ఏదిస్తున్నాడని మీ బిడ్డ ఆ ఇంట్లో బాధపడుతుంటే మీరు సంతోషంగా ఉండగలరా? తప్పు ఉప్పు చేసింది ఆ చెయ్యి వదలకుండా ప్రేమించిన వాడితో మీరు కూడా నడవండి. చూడు నేనేం చేసినా మా అమ్మ మా నాన్న ఓర్పుగా ఉన్నారు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే వాళ్ళ మేనత్త కోసం వెళ్ళారు చూడండి, ఆ టైంలో తండ్రి కోపంతో రివాల్వర్లో కాల్చడం, అది తగలడం, తర్వాత గ్యాపు. కానీ ఏదైనా ఆడబిడ్డ మీద తండ్రికి ఉండేటటువంటి ప్రేమ, మీ అత్త ప్లేస్ ఎప్పుడు ఇక్కడేరా, మీ అత్తని ఇక్కడ చూడాలిరా, అప్పుడే మన కుటుంబం పూర్తవుతుందిరా అంటూ ఆ మాట చెప్తున్నప్పుడు తండ్రికి ఆడబిడ్డకు ఉండే రిలేషన్ మనకు అర్థమవుతుంది. కోపంలో పొమ్మంటాం, కోపంలో కాల్చి చంపేసేంత కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే నా బిడ్డ జీవితాన్ని ఒకడు నాశనం చేస్తున్నాడు అనే దృష్టితోనే. గతంలో కూడా అప్పట్లో వరంగల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా అదే కదండి. కొంచెం ఆ కోపకి ఆనకట్టలేయండి. పరువు హత్యలు అన్నీ కరెక్ట్ కాదండి. మనం ఓపిగ్గా ఓర్పుగా మన బిడ్డల కోసం ఇన్ని సంవత్సరాలు మనం కాయ కష్టం చేసి బ్రతికిస్తున్నాం. మనం బిడ్డ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు ఒప్పు నచ్చజెప్పి ఒప్పిద్దాం, కానీ బిడ్డని తప్పించడం, లేకపోతే బిడ్డ చావుకి మనం కారణం అవడం, లేకపోతే బిడ్డ చెయ్యి వదిలేసి ఇంకొకటితో వెళ్ళిపోవడాన్ని మనం యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రేమ పెళ్ళిళ్ళని మీరు యాక్సెప్ట్ చేయమని నేను చెప్పను, కానీ కొంచెం ఓర్పుగా నచ్చ చెప్పండి. కానీ ఏ ఆడబిడ్డ చెయ్యి మాత్రం వదలకండి. వెళ్ళిన చోట ఆడబిడ్డ సంతోషంగా ఉండదండి, ప్రతిసారి బాధపడుతుంటుంది. బాధలో ఇంకొక బాధ ఏంటంటే, నా తల్లిదండ్రులు మోసం చేసినందుకే నేను కర్మ అనుభవిస్తున్నానని మొగుడు కొట్టిన దానికంటే, అత్తింటి వాళ్ళు పెట్టే బాధల కంటే మీరు దూరం అయ్యారన్న బాధ రెట్టింపుగా అనుభవిస్తుంది మీ ఇంటి ఆడబిడ్డ పరా ఇంట్లో. దయచేసి అదొక్కటి మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. ఈ పరువు హత్యల్ని కంట్రోల్ చేయాలి. కుల మతాలకు అతీతంగా వివాహాలు జరగాలి. కానీ ఆడబిడ్డలు తెలివిగా తెలివైన నిర్ణయాలు తీసుకోండి. కరెక్ట్ పర్సన్స్ని చూస్ చేసుకోండి. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళ చెయ్యి వదిలి బయటికి వెళ్ళకండి. ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలండి. థ్యాంక్ యూ సో మచ్.